టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు అత్యద్భుతమైనటువంటి సమయం ఆసన్నమైంది. ధనస్థానంలోకి గురుగ్రహము బ్రహ్మాండంగా వచ్చాడు. వారం వెల్కమ్ చెప్పుకోవాలి మీరు. అటువంటిది శుక్రుడు కూడా మీ కర్కాటక రాశిలోకి వచ్చాడు. దీనివలన ధనస్థానం ఇతోధికంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు ఊర్లో వెళ్ళొస్తారు, బెంగళూరు ఇలా ఊర్లు, మరి వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ ఆడబడుచులు మీ తమ్ముడు అత్తగారులు మామగారులు వాళ్ళు కూడా బెంగళూరు వచ్చారు, మీరు బెంగళూరు వెళ్ళారు. కానీ అక్కడ ఏం జరుగుతుందండి, వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారు కానీ మీకు పెట్టుకోరు. ఇది ఒక రకమైన మనస్తాపం. కాబట్టి ఇలాంటి మనస్తాపాలతో ఈ మిథున రాశి వారు బాధపడుతూ ఉంటారు. అలాగే మాడబడుచు అమెరికా వెళ్ళిపోద్ది అంటారా, అమెరికా వెళ్ళిపోతే ఎంజాయ్ చేసేస్తుంది, తర్వాత చచ్చిన తర్వాత ఎవరు చూస్తారండి, ఎంజాయ్ అంతా ఇప్పుడు ఉన్నంత వరకు అమెరికా వెళ్ళిపోద్ది, హాయిగా ఎంజాయ్ చేస్తే అని ఇలా చిన్న చిన్న విషయాల కోసం ఆలోచించడం అనేటటువంటిది మిథున రాశి వారు చేయడం జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇవన్నీ కూడా షాపులు ఇవన్నీ బాగుంటాయి. అండ్ సినిమా యాక్టర్లకు కూడా మంచి సమయం బాగా వెనకేసుకోవడానికి. అలాగే పేదవారికి అందరికీ కూడా మంచిగా పికప్ అవ్వడం అనేటటువంటి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చే పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్రజపాన్ని మీ ఇంట్లో చేసుకోండి. అలాగే చక్కగా ఒక జమ్మి చెట్టుని మీరు ప్రాణప్రతిష్ఠ చేసి ఇంట్లో చక్కగా దాన్ని పూజించుకోవడము. తర్వాత పూజ అయినంతరం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీకు అది చెట్టు పెద్ద అయిపోతుందని అనుకున్నప్పుడు మీరు చక్కగా వేరే చోట దాన్ని పాతడం పంచడం వల్ల ఆ చెట్టు పెద్దగా పెరగడం వల్ల మీకు తెలియదు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం జరుగుతాయి. శుభమస్తు.